అనేది చూపిస్తాను. మనకు వచ్చేసి స్టిచ్చింగ్ వచ్చేసి లూజ్ కటింగ్లో పెట్టుకోవాలి. మనం ఈ కార్నర్కి పెట్టుకున్నాం కదా, ఈ కార్నర్ నుంచి ఈక్వల్గా రెండు పట్టుకోవాలి. లూజ్ స్టిచ్చింగ్ పెట్టుకొని ఈక్వల్గా కింది వరకు ఒకటే ఈక్వల్ మీద వేసుకోవాలి. కింద పైన రెండు ఈక్వల్గా పట్టుకొని మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు వరకే ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఇక్కడ వరకే తర్వాత చిన్న కుట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా విడదీసుకొని సపరేట్గా పెట్టుకొని ఈ టైప్లో ఆ పక్క ఈ పక్క ఈక్వల్గా వస్తుంది అన్నమాట. చూపిస్తాను. ఒకే ఈక్వల్ మీద వస్తుంది అనమాట మన స్టిచ్ అనేది. లావుగా సన్నగా అనేది రాదు. ఈ టైప్లో వేసుకున్నాక ఈ మిడిల్ స్టిచ్చింగ్ అనేది ఇలా లాగేసుకుంటే ఒకటే స్టిచ్కి వచ్చేస్తుంది అన్నమాట. అంటే అప్పుడు మనకు నీట్గా వస్తుంది. ఎగుడు దిగుడు అనేది, క్రాస్ అనేది రెండు సైడ్లు ఒకటే విధంగా వస్తుంది. నార్మల్గా మనం ఆ పక్క ఈ పక్క సపరేట్ పెట్టుకున్నామనుకో ఖచ్చితంగా కిందికి మీదికి కన్ఫామ్గా వస్తుంది. సో మనకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినామనుకో మన డ్రెస్ టాప్స్ అనేది నీట్గా వస్తుంది. ఇది కొంచెం చూసుకోండి, ఒకటే ఈక్వల్ మీద వస్తుంది కంప్లీట్గా. ఈ పక్క కూడా సేమ్ అదే సైజులో వస్తుంది. ఓకేనా? మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.